హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఆరోపించారు. ఎంఐఎంను బీఆర్ఎస్, కాంగ్రెస్ చేరదీస్తున్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎంఐఎంను గెలిపించాలని చూస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదిగిందని అన్నారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పన్నాగాలు బట్టబయలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ఆయుధం అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మరచి ఓటు వేయొద్దని కేసీఆర్ చెప్తున్నారని అన్నారు లక్ష్మణ్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం అంటే మజ్లిస్ గెలిపించేదానికే పరోక్షంగా ఇద్దరు కలిసి వాళ్ళ మజ్లిస్ గెలుపు కోసం వాళ్ళ కృషి చేస్తున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గమనించాలి. మతోన్మాద రాజకీయాలు నేర్పే మజ్లిస్ పార్టీని దేశ రాజధాని హైదరాబాద్లో వారి ఇవాళ పాముకు పాలు పోసి పెంచినట్టుగా ఈ రెండు పార్టీలు అధికారంలోప్పుడు ఏ రకంగా వాటిని పోషించాయో ఇవాళ స్పష్టమవుతోన్నది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయకపోవడం, రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర రాజధానిలో పోటీ చేయకపోవడం. కాబట్టి ఈ మూడు పార్టీలు, భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదుగుతోన్నది. మోదీ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని గమనించి ఈ మూడు పార్టీలు ఒక పన్నాగం పన్ని పోటీ చేయకపోవడమే కాదు, ఇవాళ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ గౌతమ్ రావు గారు ఏదైతే బరిలో ఉన్నారో వారు గెలిచే అవకాశాలున్నాయి. మరి ఈ ప్రజాప్రతినిధులు ఓటర్లకు అవకాశం ఇస్తే అని భావించి ప్రజాస్వామ్యంలో ఇవాళ ఓటు వేయొద్దని చెప్పి పిలుపునివ్వడం నిజంగా చాలా